నెల్లూరులో చూసుకుంటే జూలై 30న నిర్వహించనున్న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు కార్మికులకు పిలుపునిచ్చింది. నెల్లూరు నగరంలో భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించి కార్మికులను ఉద్యమానికి ఆహ్వానించారు. కార్మికులు పెద్ద ఎత్తున చలో కలెక్టరేట్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు నేతలు పిలుపునిచ్చారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మల్లికార్జున లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి మల్లికార్జున. సామాన్య మధ్య తరగతి సంబంధించిన నిరుద్యోగులు కానీ మొత్తం చూసుకున్నా కూడా వాళ్ళు షాపింగ్ మాల్స్ లో కానీ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో అలాగే వివిధ రకాల పనుల్లో కూడా ఉంటారు. అయితే వారికి కనీస వేతనం 26,000 ఇవ్వాలని కూడా సిఐటియు నేతలు అయితే డిమాండ్ చేశారు. అయితే సిఐటియు కూడా నెల్లూరు నగరంలో అయితే భారీ ర్యాలీ చేపట్టారు. ఈ నెల 30వ తేదీ కలెక్టరేట్ వద్ద కూడా భారీ ఎత్తున నిరసన ర్యాలీ చేపడతాము, అలాగే 26,000 కనీస వేతనం అనేది ఇవ్వాలని చెప్పి, ఎందుకంటే నిరుద్యోగులకి ఉద్యోగాలు వాళ్ళ కష్టాన్ని దోచుకొని వాళ్ళకి 10,000 12,000తో సరిపెడుతున్నారు ప్రైవేటు సంస్థలు కొన్ని. వాటి మీద అయితే ప్రత్యేక దృష్టి సారించి కనీస వేతన బోర్డు చైర్మన్ కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించి ప్రతి 26,000 కనీస స్టార్టింగ్ 26,000 కనీస వేతనం ఇవ్వాలని కూడా ప్రైవేటు సంస్థలు కూడా వాళ్ళకి ఖచ్చితంగా అమలు చేయాలని కూడా డిమాండ్ చేశారు. అయితే నెల్లూరు నగరంలో సిఐటియు నేతలు నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో నగర కార్యదర్శి నాగేశ్వర ఆధ్వర్యంలో అయితే భారీ ఎత్తున బైక్ ర్యాలీ అయితే చేపట్టారు. కార్మికులను దోచేసుకుంటున్నారు, కనీస వేతనం కూడా ఇవ్వకుండా వాళ్ళ కష్టాన్ని దోచుకొని వాళ్ళ శ్రమను దోచుకుంటున్నారు. అయితే దానికి సంబంధించి 26,000 ఇవ్వకుండా 12,000తోనే సరిపెట్టి వాళ్ళ కుటుంబంలో కూడా ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ శ్రమని కష్టాన్ని దోచుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన కనీస వేతనం 26,000 ఇస్తే ఆ కుటుంబం కూడా నెలకి సంబంధించి ఎంతో ఆనందంగా ఉంటుంది, అలాగే ఇబ్బందులు పడకుండా ఉంటుంది. అయితే కనీస వేతనం ఇవ్వకుండా వాళ్ళకి కష్టాన్ని దోచుకోవడానికి ఉదయం ఉదయం 9 నుంచి రాత్రి 9-10 దాకా కూడా వాళ్ళ కష్టాన్ని దోచుకుంటున్నారు. అయితే కనీసం 8 గంటలు మాత్రమే పని వేళలు ఉండేలాగా కనీస వేతనం 26,000 ఉండేలాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ప్రైవేట్ సంస్థల ప్రైవేట్ సంస్థలు అయితే ఇష్టారాజ్యంగా నిరుద్యోగులను ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని దోచుకుంటున్నారు. అయితే వారికి కనీస వేతనం ఇవ్వకుండా కూడా వారి కష్టాన్ని ఇచ్చి రాత్రి పగలని తేడా లేకుండా కూడా పని చేయించుకుంటున్నారు. ఆ శ్రమ దోపిడికి నిరసనగా ఈ నెల 30వ తేదీ భారీ ఎత్తున సిఐటియు ఆధ్వర్యంలో మొత్తం ఉద్యోగులందరూ కనీస వేతనం కొరకు జిల్లా కలెక్టరేట్ అయితే ధర్నా చేపడతామని కూడా సిఐటియు నేతలు అయితే చెప్పారు. అయితే ఎందుకంటే ఉద్యోగంగా చేరిన వెంటనే వారికి 12,000 10,000తోనే సరిపెట్టడం, 26,000 స్టార్టింగ్ కనీస వేతనం ఇవ్వకుండా ఉండడంతో వాళ్ళ శ్రమను దోచుకొని ఆ కంపెనీలు కానీ ఆయా షాపులు కానీ షాపింగ్ మాల్స్ కానీ భారీ ఎత్తున అయితే నగదు అయితే సొమ్ము చేసుకుంటున్నారు. అయితే కోట్ల అయితే వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు, కానీ కార్మికులు మాత్రం వాళ్ళ ఇంటి మాత్రం అలాగే ఉంటుంది, వారి అభివృద్ధి మాత్రం చెందటం లేదు. దీని మీద సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేక దృష్టి సారించి ఆ కార్మికులకు సంబంధించి కనీస వేయడం, ఎందుకంటే ఆ కార్మికులకు ఉండేది సామాన్య మధ్య తరగతి ప్రజలు. ఈ సామాన్య మధ్య తరగతి ప్రజలు అభివృద్ధి చెందాలంటే వారి జీవితంలో వెలుగులు నింపాలంటే కనీస వేతనం 26,000 అయితే నిర్ణయిస్తే మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంటే ఆ సామాన్య మధ్య తరగతి కార్మికులకైతే ఎంతో మేలు జరుగుతుందని కూడా సిఐటి నేతలు అయితే చెప్పారు. అయితే ఈ నెల 30వ తేదీ మాత్రం భారీ ఎత్తున ర్యాలీ అయితే చేపడతాము, అలాగే ఆ ర్యాలీతో పాటు ర్యాలీగా చేరి నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద అయితే నిరసన చేపడతామని కూడా భారీ ఎత్తున నిరసన చేపడతామని కూడా సిఐటి నేతలు చెప్పారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కావ్య. రైట్, మల్లికార్జున, కార్మికులు సమ్మె చేస్తామని ప్రకటించారు. సో ఈ ప్రకటనకు సంబంధించి సంబంధిత అధికారులు ఏమైనా స్పందించారా దీనిపైన? అధికారులు అయితే ఇప్పటివరకు ఏం స్పందించలేదు, కానీ ఖచ్చితంగా ఏంటంటే సామాన్య మధ్య తరగతి ఉద్యోగులు మాత్రం భారీ ఎత్తున ఈ నెల 30వ తేదీ మాత్రం అయితే నెల్లూరు నగరంలో భారీగా ర్యాలీ ఉంటుంది, అలాగే ధర్నా కూడా కలెక్టరేట్ వద్ద ఉంటుందని కూడా సిఐటి నాయకులు అయితే ప్రకటించారు. అయితే దీనికి చిరుద్యోగులుగా ఉన్న చిన్న ఉద్యోగాలు చేసేవారు భారీ ఎత్తున అయితే మద్దతు తెలిపారు. ఆ ర్యాలీలో కానీ ఆ ధర్నాలో కూడా పాల్గొంటామని కూడా ఇప్పటికే ఉన్నారు. అయితే అధికారుల నుంచి అయితే ఎటువంటి స్పందన రాలేదు, ఎందుకంటే అధికారులకు కూడా తెలుసు, ఎందుకంటే కనీస వేతనం అనేది ఖచ్చితంగా చిరుద్యోగులకి కల్పిస్తే మాత్రం వారు కూడా హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారని కూడా అనుకుంటున్నారు. అందుకని అధికారుల దగ్గర నుంచి కూడా ఎటువంటి స్పందన లేదు. కాగా. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.